హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అన్నవరం వెళ్తున్నాము. సడన్‌గా డాడీ 2 రోజుల ముందొచ్చి అన్నవరం వెళ్దాము. నీకు ఆరోగ్యం బాగోకపోతే తీసుకొస్తానమ్మా అనుకున్నాను అని చెప్పాడు డాడీ. అదేంటి డాడీ సడన్‌గా అంటున్నావు? ఇప్పుడు రిజర్వేషన్స్ కుదరవు కదా అని నేను, అమ్మ అడిగాము. మరి తప్పదు కదా! తొందరగా మొక్కు తీర్చేసుకుంటాం బెటర్ కదా అని డాడీ అన్నారు. కానీ బస్‌కైతే లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ రోజైతే డ్యూటీ ఉంది కదా అని ఇంక ట్రైన్‌కి వెళ్దామని అనుకున్నాం. సర్లే అని ఎర్లీ మార్నింగ్ 3:30 ట్రైన్‌కైతే వచ్చాము. ఆ ట్రైన్ చూసి మాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాము. సో, శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఉంది. అక్కడి నుంచి నిడదవోలు దాకా వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ మారాలి అని డాడీ చెప్పారు. మళ్ళీ ట్రైన్ మారాలా బాబోయ్! ఇప్పుడెలా అని నాకు చాలా చిరాకొచ్చేసింది. జనరల్ బోగీలు ఎక్కి మనం ట్రైన్ వెళ్ళాలంటే మన మధ్య తరగతి పీపుల్స్‌కి ఇది ఒక చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సర్లే ఇంక చేసేదేమీ లేదు. మరి ఏం చేస్తాము, జర్నీ అన్నాక తప్పదు కదా అని డాడీ అన్నారు. ఇంకా మేము కూడా ఏం మాట్లాడకుండా కామ్‌గా ఉన్నాము. చాలా సార్లు ట్రైన్ ఎక్కినప్పుడు జనరల్ బోగీ అంటే నాకు భయమేసేసి నేను ఎప్పుడూ కూడా ట్రైన్‌కి రావడానికి చాలా ఇబ్బంది అనిపిస్తది. కానీ కానీ కొన్ని ఇంపార్టెంట్ జర్నీస్ అప్పుడు మనకు తప్పదు కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి. సో, ఇంకా నిడదవోలులో డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసింది. సో, మొత్తం మేము 2 ఫ్యామిలీస్ కలిపి ఇంకా ట్రైన్ ఎక్కేసి అన్నవరం వచ్చేసాము. అక్కడి నుంచి మేమందరం పూజ చేర్పించుకోవడానికి వెళ్ళాము. డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ రావడం వల్ల మాకెప్పుడు ఇంకా చాలా ఎంజాయ్ అనిపించింది. ఎప్పుడు మా ఫ్యామిలీతో వస్తాము. మా ఫ్యామిలీతో సింగిల్‌గా చేసే ఎంజాయ్ వేరైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా రావడం, వాళ్ళ ఫ్యామిలీ మేము కలిపి పూజ చేయించుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడ పూజ టికెట్ తీసుకొని హాల్లోకి వెళ్ళడం, వాళ్ళందరూ అల్లరి అల్లరిగా అందరూ పూజ హడావిడిలో ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది ఆ పూజ చూసి. అమ్మ, డాడీ వాళ్ళ పెళ్లి రోజు ఇంకా వారం రోజులు ఉంది అనగా వాళ్ళు పే వ్రతం చేయించుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, అంతమంది ఈ రోజున వాళ్ళు రావడంలో విశేషం ఏంటి అనేది పంతులు గారు చెప్తున్నారు. ఇంక పంతులు గారు వీడియో తీయొద్దు అని చెప్పారు. నేనేమో మెల్లగా ఏదోలా ట్రై చేయాలి అని ఏదో ట్రై చేసేసాను. పూజ జరుగుతున్న క్రమంలో మేమందరం ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. పంతులు గారులేమో అమ్మ అవి రికార్డులు చేయకండి, వీడియోలు చేయకండి అని చెప్తున్నారు. లేదు అంకుల్, మేము ఫొటోస్ మాత్రమే తీసుకుంటున్నామండి అని చెప్తున్నాము. ఈలోపు అమ్మ వాళ్ళు పూజ చేస్తున్నారు. మేము మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అదే ఫస్ట్ టైం మేము మీట్ అవ్వడం. సో, ఈ క్రమంలో మేమంటే చాలా క్లోజ్ అయిపోయాము. అమ్మ వాళ్ళు పూజ చేస్తుంటే ఇంక మేము కూడా సరదాగా అలా పాల్గొని మేమందరం పూజ కంప్లీట్ అవుతుంది. ఇంకా మీరు స్వామికి మీ మనసులో ఉన్న కోరికలు బలంగా చెప్పుకోండి అన్నారు. ఇంకా స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. సో, అమ్మ వాళ్ళకు కూడా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా వాళ్ళ మనసులో ఉన్న కోరిక వాళ్ళు చెప్పుకున్నారు. ఇంకా డాడీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా అందరం గ్రూప్ ఫోటో దిగుదామమ్మా అన్నారు. సో, ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా అప్పుడు డైరెక్ట్ పూజలో నుంచి భోజనాల లైన్లోకి అయితే వచ్చేసాము. సో, డాడీ వాళ్ళ ఫ్రెండ్‌కి, డాడీకి చాలా ఆకలేసేస్తుంది. పాపం వాళ్ళ ఆకలి తట్టుకోలేకపోయారు. డాడీ వాళ్ళైతే పూజలో ప్రసాదం తినేశారు. కానీ ఆ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అసలు పూజలో ప్రసాదం కూడా తినలేదు. వాళ్ళకి బాగా ఆకలేస్తుంది అని చెప్పారు. సో, ఇంకా అన్నాలు తినేసిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ రైల్వే స్టేషన్‌కి వచ్చేసాం. ఇంకా ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసాం.